రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. ఒక్క నిమిషం, అదే చెప్తాను. ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినాన్ని మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. కనిపిస్తుందండి. సో అపాలజీ చెప్పారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రము ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు. శివాజీ ఆడవాళ్ల పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు మీరు? నేను ఇంకా చూడలేదండి, చూసినాక చెప్తాను. ఆయన సార్ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోనే ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేశారా సార్? మీ మాటలకి కట్టుబడే ఉన్నారా? కేవలము 2 మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి నేను అనేది ఒకటే, ఏమవుతుందంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకో ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ తీసుకుంటారా? ఒకటి కేవలం ఒక్కరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు, బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు.